తెనాలి పురపాలక సంఘ పరిపాలనా విధుల నిర్వహణ పనితీరును పరిశీలించేందుకు ట్రైనీ సహాయ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ రావటం జరిగిందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. కమిషనర్ ఛాంబర్లో మీడియాతో వారు మాట్లాడారు. తెనాలి మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అలాగే వివిధ విభాగాల పనితీరు, చేస్తున్న కార్యక్రమాలు, పబ్లిక్కి అందిస్తున్న సేవా కార్యక్రమాలు, శానిటేషన్ వంటి అనేక కార్యక్రమాలని పరిశీలించేందుకు ట్రైనీ సహాయ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ వచ్చారని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. వీరు 21వ తేదీ వరకు ఉంటారని ఆయన చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల పనితీరే కాక అవుట్డోర్లో జరుగుతున్న పనులు కూడా సహాయ కలెక్టర్స్ అందిస్తారని, ప్రజలు ఏమైనా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలనుకుంటే తెలియజేయవచ్చునని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రైనీ సహాయ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ మాట్లాడుతూ, తెనాలి మున్సిపల్ ద్వారా ప్రజలకు ఇంకా బెటర్మెంట్ సేవలు లభించే విధంగాను అందుతున్న శానిటేషన్, పబ్లిక్ హెల్త్ వంటి తదితర విభాగాల సేవలను కూడా పరిశీలిస్తానని ట్రైనీ కలెక్టర్ జగన్నాథ్ తెలియజేశారు. నేను కరెంట్లీ అసిస్టెంట్ కలెక్టర్ గుంటూరు. నేను ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్లో ఉన్నారు. So as a part of training, I am having the independent charge of Municipal Officer Tenali till 22nd of March. In this time period, I am hoping to learn about the municipal administration as well as to contribute to betterment of Tenali. I'll focus on key areas such as sanitation and and improving the life of citizen through whatever means I can. Furthermore, I am getting to know about the whatever activities which are going on in municipal office, and will try to complete them in timely manner. Thank you so much. మన తెనాలి మున్సిపాలిటీకి నూతనంగా సెలెక్ట్ కాబడిన ఐఏఎస్ ఆఫీసర్ స్వప్నిల్ సార్ ఐఏఎస్ గారు మన తెనాలి మున్సిపాలిటీకి ట్రైనీ కలెక్టర్గా వచ్చారు. ఈరోజు ఛార్జ్ చేసుకున్నారు. వీరు ఈ నెల 22 వరకు ఇక్కడే ఉంటుంటారు. ఈ మున్సిపాలిటీలో జరిగేటువంటి అన్ని విషయాలపైన అవగాహన కోసం ఇక్కడ ఉంటారు. అన్ని వింగ్స్ని కూడా వారు విజిట్ చేస్తారు. శానిటేషను, ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, మెప్మా, అకౌంట్స్, అలాగే ఆఫీసులో ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ అన్నిటిపైన ఒక అవగాహన కోసం ప్రతిరోజు సార్ వస్తారు, గమనిస్తుంటారు. సో ఇది ఒక సార్కు చక్కటి అవకాశం కాబట్టి యూఎల్బీఎస్లో జరిగేటువంటి విషయాలపైన చక్కటి ట్రైనింగ్ కోసం ఇక్కడికి వచ్చారు. సార్కు మేము అన్ని విధాలుగా వాళ్ళటువంటి సమాచారాన్ని కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సెక్షన్స్ అయినటువంటి ఆల్ కూడా సార్ ఏ యొక్క సమాచారం అడిగి కూడా అందించాలి. సార్ కూడా అవుట్ వరకు వస్తుంటారు. సో వచ్చినప్పుడు ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి మీకున్న ఇష్యూస్ ఏదైనా ఉంటే కనుక సార్ దృష్టికి తేవాల్సి కోరుతాం.